హోషేయ గ్రంథము 14వ అధ్యాయం అండి. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా తట్టుకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములను అన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకు ఉన్నవి. 3వ వచనం అండి. అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరము. మేమికను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీదనున్న నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. 5వ వచనం అండి. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతని కుందును. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. 6వ వచనం అండి. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతనికుండును. 7వ వచనం అండి. అతని నీడ యందు నివసించువారు మరలి ఒత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. 8వ వచనం అండి. ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి? నేనే ఆలకించుచున్నాను. నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురుపెట్టు సరళ వృక్షము వంటి వాడను. నా వలననే నీకు ఫలము కలుగును. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఎలైనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు. కానీ తిరుగుబాటు చేయువారి దారికి అది ఖడ్గము గనుక వారు త్రొట్టిల్లుదురు. ఇంతటితో హోషేయ గ్రంథము పూర్తయిందండి. నెక్స్ట్ చదవలసింది యోవేలు గ్రంథం అండి.